నమస్తే అండి. నా పేరు రాజు. ఈరోజు వీడియోలోని శీతలి ప్రాణాయామం కోసం తెలుసుకుందాం. ఈ శీతలి ప్రాణాయామం ఏంటంటే ఈ సమ్మర్‌లో చేయవలసిన ప్రాణాయామాల్లో ఇదొక ప్రాణాయామం అనమాట. ఈ ప్రాణాయామం చేయడం వల్ల శరీరం, మనసు బాగా కూలింగ్ అవుతుందనమాట. నరాల్లోని ఏదైతే ట్రావెల్ అవుతుందో ఈ హీట్ అంతా కూడా బాగా తగ్గుతుంది. హీట్ అంతా బాగా కూలింగ్ అవుతుంది. తర్వాత వేడి వల్ల వచ్చే డిసీజెస్ అన్నీ కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. ఇగో శీతలి ప్రాణాయామం చేసే విధానం. మీ నాలుక పూర్తిగా ఇలాగా ఫోల్డ్ చేయాలి. నాలుకను ఫోల్డ్ చేస్తూ మీకు నోటి ద్వారా బ్రీతింగ్ చేస్తూ నోటి ద్వారా గాలి తీసుకుంటూ ముక్కు ద్వారా గాలిని రిలీజ్ చేయాలి. సరేనా? నాలుక పూర్తిగా ఫోల్డింగ్ చేసి బ్రీత్ ఇన్ ఫ్రమ్ ది మౌత్, బ్రీత్ అవుట్ ఫ్రమ్ ది నోస్. అంటే నోటి ద్వారా గాలిని లోపలికి శ్వాసను తీసుకుంటూ మౌత్ క్లోజ్ చేసి మీ యొక్క ముక్కు ద్వారా గాలిని బయటికి రిలీజ్ చేయాలన్నమాట. అంటే తీసుకునేదంతా కూడా ఆక్సిజన్ కంటెంట్, వదిలేదంతా కూడా మీలో టాక్సిన్స్ అన్నీ బయటికి రిలీజ్ అవుతున్నట్టు ఫీల్ చేస్తూ చేయాలి. ఇదేంటంటే పూర్తిగా ఐస్ క్లోజ్ చేస్తే చేయాలి. కంప్లీట్గా ఐస్ క్లోజ్ చేసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఫ్రమ్ ది నోస్. నోటి ద్వారా శ్వాసను తీసుకుంటూ ముక్కు ద్వారా శ్వాసను రిలీజ్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. ఈ ప్రాణాయామం ఏంటంటే ఎండాకాలంలో చాలా యూజ్ఫుల్. బాడీ, మనసు కూడా బాగా రిలాక్స్ అవుతుంది, కూలింగ్ అవుతుంది అనమాట. ఎంత హీట్ ఉన్నా సరే బాడీ బాగా కూలింగ్ అవుతుంది. అలాగే వేడి వల్ల వచ్చే డిసీజులు అన్నీ బాగా తగ్గుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది, లో బీపీ నార్మల్గా వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్లు అన్నీ తగ్గుతాయి. మీ మైండ్కి, మీ యొక్క శరీరానికి మంచి కూలింగ్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. మీ లోపల ఉన్న థాట్స్ అన్నీ, అంటే ఏవైతే అన్వాంటెడ్ టాక్సిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా క్లీనింగ్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.